మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ మాటను ఒకసారి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అక్కడ ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి బిడ్డలారా. ఈ వాక్యంలో ఈ యొక్క వ్యక్తిని గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. యేసు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆహా, ఎంత విశ్వాసం అండి! యేసును చూడాలంటే ఎంత ప్రేమ అండి! లేకపోతే మందిరం కావాలని ఎంత ప్రేమ అండి! యేసు క్రీస్తుని కలవడానికి ఎంత ప్రేమ అండి! పరిగెత్తుకొని వచ్చి అక్కడ చూసినట్టయితే నడి వీధిలో మోకాళ్ళు వేశాడండి. యేసు ఒక మార్గాన్ని వస్తుంటేనే కదా పరిగెత్తుకొని ఆ ధనవంతుడు వచ్చాడు. వచ్చి నడి వీధిలోనే మోకాళ్ళు వేసి ప్రభుని అడుగుతున్నాడు. ఎక్సలెంట్ మాట అండి. నిత్య జీవం కావాలంటే అయ్యా నేనేం చేయాలయ్యా అంటాడు. ఆహా, ప్రభు చెప్తాడు చక్కగా, ఆజ్ఞలన్నీ చెప్తా ఉంటాడు. ఆ వ్యక్తి అంటాడు, బాల్యము నుండి నేను ఇవన్నీ కూడా అనుసరిస్తున్నానయ్యా అంటాడు. ఈరోజు మరొక మాటను బాగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, అన్నీ తెలుసు, నీకు అనుసరిస్తున్నట్టుగానే ఉంటుంది. కానీ ఒక్కటి నీకు కొదువుగా ఉంటుంది.